ఇక నాకు కూడా గొంతు రావట్లా ఇంకా, ఎందుకంటే సినిమా చేసి చాలా అలసిపోయాను నేను. ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి బాగా. చెప్పేదిను ఇప్పుడే చెప్పా, క్రమశిక్షణ మానదు. ఓకే దూరంగా జరగమని చెప్పిన. ఓకే చెప్తాను. పవర్ స్టార్ ఇందాక చెప్పారు కదా షూటింగ్లో ఉన్నాడని, తను బిజీగా ఉన్నాడు. తనకు పిలుపు అందినా సరే రాలేనంత బిజీగా ఉన్నాడు. కాబట్టి అది మనం సినిమాకి ప్రొఫెషనల్గా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో దానికి వీ షుడ్ అప్రిషియేట్, లివ్ ఇట్. అండ్ దెన్ ఇది దుస్తుల గురించి వాదన కాదు, అలా అని మహిళల స్వేచ్ఛ గురించి కూడా వాదన కాదు. ఇది పురుషులు తమ శక్తిని ఎలా కోల్పోయారో ఒక చిన్న కథ. సో మొన్న శివాజీ ఒక మాట అన్నారు, మహిళలు మితంగా దుస్తులు వేసుకుంటే మంచిది అని. అంతే, ఆ మాట అగ్నిలా మారింది. మైకులు ఎగిరాయి, స్టూడియోలు మండాయి, సోషల్ మీడియా పేలింది. ఈ మాట వినగానే ఇంకొంతమంది మోరలీ సుపీరియర్ సెలబ్రిటీస్ ముందుకు వచ్చేసి మేము ఎలా కావాలంటే అలా వేసుకుంటే మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు అని అన్నారు అనసూయ భరద్వాజ్ లాంటి వాళ్ళు. కానీ ఒక నిమిషం ఆగండి, ఈ ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మోరల్ సుపీరియారిటీ వాళ్ళకి ఎవరు ఇచ్చారు? సూటిగా చెప్పాలంటే ఈ ఇండస్ట్రీలో కొంతమంది మహిళలే కాదు, కొంతమంది సెలబ్రిటీలు తమని తాము దేవతలుగా భావిస్తారు. ఎందుకు? వాళ్ళకు వచ్చే ఆ లైక్స్, వ్యూస్, ఆ రీల్స్, అటెన్షన్ అంతా ప్రతిరోజు ఒక వర్షంలా పడుతూ ఉంటుంది. మరి ఆ వర్షం ఎవరిదో తెలుసా? పురుషుల చూపు, పురుషుల యొక్క టైం, పురుషుల యొక్క ఎమోషన్. ఎప్పుడైతే మీరు ప్రతి రీల్కి స్పందిస్తారో, ప్రతి ఫోటోని ఆరాధించి ప్రతి మాటని డిఫెండ్ చేస్తారో, అప్పుడు వాళ్ళకి ఒక భావన పుడుతుంది, నేను ప్రశ్నలకు అతీతం, నేను మోరల్గా ఉన్నతం, నన్ను ప్రశ్నించడమే తప్పు. ఇది ఫెమినిజం కాదు, ఇది అటెన్షన్ ఇంటాక్సికేషన్. ఇప్పుడు నిజం మాట్లాడుకోవాలంటే ఈ పవర్ వాళ్ళు దోచుకోలేదు, ఈ పవర్ ఇచ్చిందే పురుషులు. మీరు మీ జీవితాన్ని పక్కన పెట్టేసి, మీ లక్ష్యాలను పక్కన పెట్టేసి, మీ ఫోకస్ను వదిలేసి స్క్రీన్ ముందు కూర్చొని నాన్ స్టాప్ వర్షిప్ చేశారు. మరి తర్వాత వాళ్ళు మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు అని బాధపడుతున్నారు. సో స్పష్టంగా వినండి, ఇది మహిళలను నియంత్రించమని చెప్పే వీడియో కాదు, ఇది దుస్తులపై పాలసింగ్ కూడా కాదు, ఇది పురుషులకు అర్థం చూపించే వీడియో. ఎవరైనా నేను ఏం వేసుకున్నా ప్రశ్నించొద్దు అనగలిగే స్థితిలో వారు ఉన్నారంటే మీ అటెన్షన్ వాళ్ళకు బానిసయ్యింది. సో దీని నుంచి విడిపించుకోవడం ఎలా? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. మీ చూపు మీ చేతిలో పెట్టుకోండి. అన్నీ చూడాల్సిన అవసరం లేదు, అన్నీ స్పందించాల్సిన అవసరం కూడా లేదు. నియంత్రణ ఉన్న చూపే ఒక కింగ్డమ్ లాంటిది. సెకండ్ థింగ్ ఏంటంటే అటెన్షన్ని విత్డ్రా చేసుకోండి. పురుషుడైనా స్త్రీ అయినా సరే అటెన్షన్ అనేది తీసేస్తే వాళ్ళ అహంకారం కూలిపోతుంది. ఎందుకంటే ఇలాంటి మైండ్ సెట్లో బతికే వాళ్ళకి అటెన్షన్ సడన్గా విత్డ్రా అయితే ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రియలైజ్ అవ్వాలి, అటెన్షన్ లేకపోతే మాకు అసలు విలువే లేదా అనే క్వశ్చన్ వాళ్ళ మైండ్లో మెదలాలి. నేను నా బాడీని మానిటైజ్ చేస్తే కూడా నాకు అటెన్షన్ రావట్లేదంటే నేనేంటి పర్సన్గా? నా బాడీ కాకుండా నేనేంటి? నా డ్రెస్సింగ్ కాకుండా నేనేంటి? నాకు అందం లేకపోతే నాకు విలువేంటి అనే క్వశ్చన్ ఎప్పుడైతే వాళ్ళ మైండ్లో మెదులుతుందో అప్పుడు చేంజెస్ అన్నీ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతాయి. థర్డ్ స్టెప్ ఏంటంటే యువర్ సైలెన్స్. వాళ్ళు ఎంత ట్రిగర్ చేసినా సరే వాళ్ళతో వాదించకూడదు, అలా అని దూషించడం కూడా చేయకూడదు. వాళ్ళని మీరు ఒక అవసరం లేని స్థితికి తీసుకెళ్ళాలి, అదే నిజమైన పవర్. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఒక్కసారి శివాజీ అన్న మాటల్ని మనం విశ్లేషిద్దాం. శివాజీ మాటలు పూర్తిగా పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆయన ఒక ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేశారు, ఒక గ్రౌండ్ రియాలిటీని టచ్ చేశారు. అదేంటంటే ఒక పవర్ ఇంబ్యాలెన్స్ ఉన్న సమాజం ఎప్పుడు కేయోస్లోనే ఉంటుంది. అండ్ దానికి సొల్యూషన్ ఏంటి? మహిళలను కట్టడి చేయడం కాదు, అండ్ లాస్ కూడా కాదు. దానికి మెయిన్ సొల్యూషన్ ఏంటంటే అబ్బాయిల్లో రావాల్సిన సెల్ఫ్ కంట్రోల్. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సెలబ్రిటీస్ ఎవరు మోరల్లీ సుపీరియర్ కాదు, అండ్ వాళ్ళేమి మోరల్ గాడ్స్ కూడా కాదు. మీ అటెన్షన్ వల్లే వాళ్ళకి వాళ్ళు పెద్దవాళ్ళుగా తయారయ్యారు. మీరు వెనక్కి తగ్గితే వాళ్ళ ధైర్యం తగ్గుతుంది, వాళ్ళ సుపీరియారిటీ కరిగిపోతుంది, సమానత్వం తిరిగి వస్తుంది. యూ ఆల్ హ్యావ్ టు రిమెంబర్, సెల్ఫ్ కంట్రోల్ is rebellion, discipline is dominance, and silence is power.